జూలై 2వ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి. వృషభ రాశి వారికి రాళ్ళు వేసిన చేతిలోని పూలు. వీరి జీవితం నక్కతోక తొక్కినట్లుగా మారబోతోంది. జూలై 2వ తేదీ ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి నుండి కూడా వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రపు 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో వృషభ రాశి 2వది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యమును కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు. వృషభ రాశి వారు దయాదాన గుణము, క్షమాగుణమును కలిగి ఉంటారు. ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు. వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ క్షమించే గుణం కలవారుగా ఉంటారు. వీరి యొక్క అభిప్రాయాలు మార్చుటకు ఎవ్వరికీ కూడా సాధ్యపడదు. వృషభ రాశి వారిని కష్టాలు భయపెట్టినా కిందకు పడతాయి. అదృష్టానికి చాలా దగ్గరగా వీరి జీవితం అనేది నడుస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ప్రారంభ జీవితానికి తర్వాత జీవితానికి సంబంధం అయితే ఉండదండి. వివాహానంతరం వీరి జీవితం కూడా చాలా బాగుంటుంది. ఈ రాశి వారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు. వీరు అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించడం అభిరుచిని కూడా కలిగి ఉంటారు. ఇక ధన సంపాదన విషయంలో అయితే వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పవచ్చు. అయితే వీరికి విలాసముల కొరకు డబ్బును వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది. వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద పెద్ద వ్యాపారాల్లో కానీ సర్క్యులేషన్లో కానీ బాగా నష్టపోయే అవకాశాలు అయితే అధికంగానే కనపడుతున్నాయి. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంత అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి. తలపెట్టిన కార్యాలు అన్నీ సరి ఆటంకాలు ఎదురైనా సరే అధిగమించే ప్రయత్నాన్ని కూడా మీరు చేస్తారు. ద్వాదశ చంద్రస్థితి అనుకూలంగా లేదు. కొందరు ప్రవర్తన కాస్తంత మీకు బాధను కూడా కలిగించవచ్చు. కీలకమైన విషయాల్లో శాంతంగా మెలిగితే మేలు. గోసేవ చేస్తే చాలా మంచిది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తోటి వారితో కలిసి చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మీకు చాలా అవసరం. ఉద్యోగంలో ఉన్నతాధికారులతో ఆచితూచి వ్యవహరిస్తే మేలు. నష్టాలు రాకుండా బుద్ధిబలంతో ముందుకు సాగాలి. కాలం మిశ్రమంగా ఉంటుంది. అనవసర ఆటంకాలన్నీ కూడా ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త. ఆందోళన చెందకుండా ఉత్సాహంగా ముందుకు సాగినట్లయితే గమ్యం దగ్గర అవుతుంది. మనశ్శాంతిని తగ్గించే సంఘటనలకు దూరంగా ఉండాలి. బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ఒత్తిడిలో ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దండి. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అంతా కూడా మేలే జరుగుతుంది. మీకు ఈ వారాంతంలో ఒక వార్త అయితే చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదివినట్లయితే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. చూసారు కదండి వృషభ రాశి వారి గురించి మనం అయితే ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, వీరు చేయాల్సిన జాతక పరంగా ఉన్న పరిహారాలు ఏమిటి, అసలు వృషభ రాశి వారి జీవితంలో గ్రహాల అనుకూలత అనేది ఎంతవరకు ఉండబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వృషభ రాశికి చెందినటువంటి వారి కెరియర్, ఆర్థికం, ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం శని 10వ స్థానమైన కుంభరాశిలో, రాహువు 11వ స్థానమైన మీనరాశిలో, కేతువు 5వ స్థానమైన కన్యా రాశిలో ఈ సంవత్సరం అంతా సంచరిస్తారు. మే 1వ తేదీ వరకు కూడా గురువు 12వ స్థానమైన మేషరాశిలోను, ఆ తర్వాత నుండి కూడా 1వ స్థానమైన వృషభ రాశిలో కూడా సంచరిస్తున్నారు. ఈ రాశిలో జన్మించినటువంటి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంట్లో శని గోచారం మరియు 11వ ఇంట్లో రాహు గోచారం కారణంగా వృత్తిలో అభివృద్ధి అయితే చూస్తారు. మీరు చేసే పనికి గుర్తింపు, గౌరవం కూడా లభిస్తుంది. ప్రథమార్థంలో గురువు గోచరం అనుకూలంగా ఉండదు. ఈ సమయంలో మాత్రం మిశ్రమ ఫలితాలు అయితే మీకు అందిస్తుంది. ముఖ్యంగా శ్రమకు తగినటువంటి ఫలితం అయితే మీకు లభిస్తుంది. ఈ సంవత్సరం అంతా రాహువు సంచారం 11వ ఇంట్లో ఉండడం మరియు కేతువు గోచారం 5వ ఇంటిలో ఉండడం చేత ఈ సంవత్సరం అంతా ఉత్సాహంగా మీరు పని చేయగలుగుతారు. అయితే చాలాసార్లు మీరు చేసిన పని మీకే నచ్చక మరింత మంచిగా చేద్దాం అనుకునే ఉద్దేశంతో చేసిన పనిని పదే పదే చేయడం వలన ఎదుటివారి యొక్క దృష్టిలో మీరు చాలా ఛాదస్తం కలిగిన వారుగా కనిపిస్తారు. అంతేకాకుండా
మీలోని ఉత్సాహం ఎక్కువై మీరు ఇచ్చే సలహాలు కానీ మీ యొక్క ఆలోచనలు కానీ ఎదుటివారు సాధించాలని కొన్నిసార్లు వారిని ఒత్తిడి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాని కారణంగా ఎదుటివారి దృష్టిలో చులకనయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీ యొక్క ఉత్సాహాన్ని శక్తిని కూడా సరైన విషయాలపైన వాడడం వలన మీరు మరిన్ని విజయాలు అయితే సాధిస్తారు. ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సంవత్సరం జన్మించినటువంటి వ్యాపారస్తుల గురించి చూసుకున్నట్లయితే వీరికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా ఇప్పటి వరకు సామాన్యంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఆర్థిక స్థితి బాగానే మెరుగుపడుతుంది. సంవత్సరం ఆరంభం నుండి కూడా గురువు గోచరం 12 ఇంటిలో ఉండడం చేత ఖర్చులు అనేవి కూడా పెరుగుతాయి. అంతేకాకుండా అనవసరమైన విషయాల గురించి మీద ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పాలి. ఈ రాశివారి గుణగణాల గురించి చూసుకున్నట్లయితే వృషభ రాశివారు చాలా వరకు ఇతరుల మాటలను అస్సలు లక్ష్య పెట్టరు. వయసులో వీరు శ్రమపడని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. అందరి మాటలు శ్రద్ధగా వింటారు, కానీ తాము అనుకున్నదే చేస్తారు. సహచరులు బంధువులు వీరిని అసలు అదుపులోనే ఉంచలేరు. ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది. తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు. వీరికి కుటుంబ ప్రతిష్ట కూడా ఉంటుంది. వీరికి వీరు నామాలు కూడా లాభిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతులని చెప్పాలి. వృషభ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంత చూడనిదే విడిచిపెట్టారు. తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు. అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు. ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది, స్థిరమైన భావాలు ఉంటాయి. వీరి కోపం చాలా త్వరగా వస్తుంది. వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా తగ్గిపోతుంది. పిల్లల ఆస్తులు సంక్రమించడం చేత ఈ రాశికి చెందిన వారు ఆర్థికంగా చాలా దృఢంగానే ఉంటారు. అయితే వీరి చేతిలో డబ్బు మాత్రము ఏమాత్రము నిలవదండి. మంచినీళ్ళలాగా ఖర్చు అవుతుంది. అందుచేత ధన సంబంధిత విషయాలను తమ యొక్క భాగస్వామ్యులకు కానీ తల్లిదండ్రులకు కానీ అప్పగించడం వీరికి ఎంతైనా సరే మేలు. మిథున, కన్య, మకర, కుంభరాశులకు సంబంధించినటువంటి వారు వృషభ రాశి వారికి స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత మితంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం. ఇంకా వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావం అయితే వీరికి నెలకొని ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఆమోదయోగ్యమైన అభిప్రాయాలతోనూ దృఢ సంకల్పం, మనోనిశ్చయం వంటి గుణాలతోనూ అపూర్వమైన శక్తియుక్తులను కలిగి ఉంటారు. ఈ గుణాల కారణంగా వీరి దాంపత్య జీవితం సాఫీగా సాగిపోతుంది. ముఖ్యంగా తమలాంటి మనస్తత్వం కలిగిన భాగస్వామ్యులను అయితే వీరు సంపాదించుకోగలుగుతారు. ఈ రాశికి చెందినటువంటి వారికి మంగళవారం పెద్ద వయసులో ఉన్న సుమంగళి మహిళలకు భోజనం పెట్టి తాంబూలం ఇచ్చి దక్షిణ ఇచ్చి వారి నుండి ఆశీర్వచనం తీసుకుంటే మేలు జరుగుతుంది. మీరు వివాహేతర వ్యవహారాలకు దూరంగా ఉంటే మేలు. వివాహేతర సంబంధాలు మీకు చాలా ప్రమాదాలు, సమస్యలు మరియు కష్టాలను, దురదృష్టాలను తెస్తాయి. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.